యువతి ఆత్మహత్యకు ప్రియుడు వేధింపులే కారణమంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మృతురాలి బంధువులు రాస్తారోకో దిగటంతో 216 జాతీయ రహదారిపై గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబానికి సిపిఎం ఐద్వాలు మద్దతు పలికి ఆ పార్టీ ముఖ్య నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. యువతి మృతికి కారణమైన నిందితుడు కౌరు గీతా చరణ్ ను శిక్షించి బాధితురాలు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బంధువులతో చర్చలు జరిపినా ఆందోళన విరమించేదే లేదని, చివరికి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఆయన జైలు సాయలకి కుటుంబానికి అమ్మాయి శాసనసభ్యులు చెప్తున్నారు. ఇక్కడ మరి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పూర్ణ గారు ఒక్క నిమిషం వినండి. చాలా దురదృష్టకరమైన విషయం. అది ఆత్మహత్య కుటుంబానికి కూడా తీవ్రంగా ఉంటుంది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో బాధ్యతగా చెప్తున్నటువంటి కౌరు చరణ్, గీతా చరణ్, ఇంకోతను ఎవరు అమ్మాయి మోహన్ అమ్మాయి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెంటనే కుటుంబాన్ని అతను అరెస్ట్ చేసి కేసు కూడా కట్టారంటారు. వెంటనే అరెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సి లేదు. మీరు అందరికీ ఇక్కడ బయటికి వెళ్ళి కూడా అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా